శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డా నన్ను నమ్మి ఇది విను. నాకెంతో ఇష్టమైన శ్రీరామనవమి రోజు నీ కోరిక తీరుస్తాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా నీ జీవితాన్ని ఆనందంగా మార్చడానికి ఈరోజే మంచి రోజు. ఇది నీ సాయి సత్యవాక్కు, తప్పక జరిగే తీరుతుందమ్మా. ఇది నీ ఊహకందని అదృష్టం. ఇక నీ జీవితం అందంగా ఆనందంగా ఉంచడానికి నేను ఈరోజు నీకిచ్చే ఈ వరాన్ని కాదనకుండా ఆనందంగా స్వీకరించు. ఇక నీ జీవితమే మారిపోతుంది తల్లి. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నీ సమస్య తీరిపోవాలి అని కోరుకుంటున్నావు కదా. ఆ సమస్యను పరిష్కరించడానికి నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నువ్వు దిగులు పడకు, అన్నీ నేను మారుస్తాను బిడ్డా. ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. అతి త్వరలోనే నీకు అధిక మొత్తంలో ధనం దక్కబోతోంది. దానికోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు. అప్పుల బాధతో సతమతమవుతూ ఉన్నావు. ఇలా నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు తల్లి. అందుకే నీకోసమే ఈ వరాన్ని తెచ్చాను. ఇక ధనలక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది తల్లి. నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డా, ధనం నీ చేతికి అందింది కదా అని ఆడంబరంగా ఖర్చు చేయకు. నీకు అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టు. తరువాత నువ్వు ఆనందంగా ఉండటానికి ఒక ఇల్లు నిర్మించుకో. మిగతా ధనాన్ని నీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టు బిడ్డా. పొదుపుగా ధనాన్ని వాడుకొని జాగ్రత్త చేసుకో. ఇన్ని రోజులు నువ్వు డబ్బు లేకుండా ఎంతో కన్నీరు కార్చుకున్నావు కదా. ఇక నీ సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. మానసికంగా నువ్వు ధైర్యంగా ఉంటావు తల్లి. నేను చూపే మార్గంలో నువ్వు నడవగలిగితే నీకు కుప్పలు కుప్పలుగా డబ్బు చేరుతుంది. ఇది హాస్యం కాదు, నేను నీకు మాట ఇస్తున్నాను. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందటం. దానికి మార్గం కూడా నేను చెప్తాను బిడ్డ. ముందుగా 9 యాలకులు 9 లవంగాలు తీసుకొని వాటిని ఒక మాలగా కట్టి నా పాదాల దగ్గర కానీ లేదా శ్రీరాముని పాదాల దగ్గర కానీ ఉంచి శ్రీలక్ష్మీ కవచం చదువుతూ వాటికి ధూపం వెయ్యి. అలా ధూపం వేసిన తరువాత ఆ రాత్రంతా కూడా వాటిని అలా ఉంచేసాయి. మరుసటి రోజు ఆ యాలకులు లవంగాలను మీరు డబ్బు దాచే చోట పెట్టుకోండి. ఈ పరిహారం మంగళవారం కానీ శుక్రవారం కానీ చెయ్యి బిడ్డ. ఇలా చెయ్యడం వల్ల నీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నీకున్న అప్పులన్నీ కూడా పోయేలా చేస్తానమ్మా. దిగులు పడకు, నీకు నేనున్నాను తల్లి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. మరొక విషయం బిడ్డ, నీకున్న చెడు లక్షణమేంటో తెలుసా? అన్నిటికీ కూడా కంగారు పడిపోవడం. నీకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎక్కువ కంగారు పడిపోతావమ్మా. ముందు దానిని తగ్గించుకో. చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోకు తల్లి. ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. అన్నీ వాటంతటవే చక్కబడిపోతాయి. ఈ శ్రీరామనవమి నీకు నీ కుటుంబానికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది బిడ్డ. నా రాముని అనుగ్రహంతో నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా సరే నీ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు.
నాపై నమ్మకంతో ఉండు తల్లి, నా బిడ్డని కాపాడుకునే బాధ్యత నాది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనకి ఏ అవసరం వచ్చినా సరే దానిని తీర్చుకోవడానికి డబ్బు కావాలండి. డబ్బుంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బంధువులే అవుతారు. అదే డబ్బు మన దగ్గర లేదంటే సొంత బంధువులు కూడా దూరమైపోతారండి. అందుకే అలాంటి సమస్య తన బిడ్డలకి రాకూడదు అని చెప్పేసి బాబాగారు ఈరోజు సందేశంలో ఒక చక్కటి పరిహారాన్ని తన బిడ్డలకు అందజేశారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఆ పరిహారాన్ని చేసి బాబాగారిని వేడుకోండి. మా కష్టాలను తొలగించు తల్లి, ఎల్లవేళలా మాతో ఉంటూ మాకు మంచి భవిష్యత్తును ప్రసాదించు అని ఆ జగన్మాతని వేడుకోండి. మీకు ఇక పట్టిందల్లా బంగారం అవుతుందండి. భగవంతుని కటాక్షం పొందిన వారు వాళ్ళు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు ప్రపంచంలో. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమైనామంటే అంతకు మించిన అదృష్టం ప్రపంచంలోనే ఏదీ ఉండదండి. బాబాగారు కూడా ఆ తల్లిని ఎందుకు ప్రసన్నం చేసుకోమన్నారంటే తన బిడ్డల గురించి ఒక తల్లికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదండి. మనకు ఆకలేసే విషయం మనమన్నా మర్చిపోతామేమో కానీ మన తల్లి మర్చిపోదు. సమయానికి తీసుకొచ్చి మన కడుపు నింపాలని చూస్తుంది. అందుకే బాబాగారు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తన బిడ్డల అవసరాల గురించి తెలిసింది ఆ తల్లికి. మనసారా అమ్మా అని పిలిస్తే చాలండి, ఆ తల్లి హృదయం కరిగిపోతుంది. తన బిడ్డలు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఎటువంటి కష్టాలు తన బిడ్డలకి చేరకుండా ఒక కవచంలాగా నిలబడుతుందండి. అందుకే అమ్మని ప్రసన్నం చేసుకోమని చెప్పేసి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి. మన కష్టాలు తీర్చడానికి, మనకు మంచి మాటలు చెప్పడానికి ఎప్పుడూ కూడా బాబాగారు తన సందేశాలు అందిస్తూ ఉంటారండి. దానితో పాటు ఆ తల్లి కటాక్షం కూడా మన పైన ఉన్నదంటే మనం జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదండి. ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితంలో వచ్చే మార్పులు మీరే గమనిస్తారండి. ఆ తండ్రికి తప్పకుండా ధన్యవాదాలు చెప్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.